ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం అజేవాలగాత్రం అజేయం పవిత్రం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణవార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుకుందని నీటిలో పడ్డన స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. అయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంకు సంబంధమయ్యున్నా దినకరవదనం తీక్ష్ణం శ్రావరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదివక్రం రం 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 రాజయోగం సకల శుభని